సెకండ్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ బాగుంది అన్నారు. సెకండ్ హాఫ్ బాగుంది అంటే ఫస్ట్ హాఫ్ బాగాలేదు కాదు, ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ బాగుంది. ఎప్పుడైతే సెకండ్ హాఫ్ ఎక్స్ట్రానర్గా ఉందో, బాగున్న ఫస్ట్ హాఫ్ కూడా ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ ఉంది. మా ఫ్యాన్స్ కూడా ఇలా యారోలు పెట్టేసి సెకండ్ హాఫ్ ఎక్కడో ఉంది, ఫస్ట్ హాఫ్ కంటే ఇలా ఇలా 10 యారోలు పెడతారు. ఫస్ట్ హాఫ్లో అందరి డ్యాన్స్ ఇమిటేషన్ ఇమిటేషన్ అంటే తను డ్యాన్స్ చేయలేడని చెప్పి మిగతా వాళ్ళు చేసిన సూపర్. మీరు ఆ సీక్వెన్స్ అబ్జర్వ్ చేస్తే డ్యాన్స్ పరంగా ఎక్స్ట్రానర్గా ఉన్నాయో పెట్టాం. ఎందుకంటే కళ్యాణ్ గారు డ్యాన్స్ అనగానే తను నడుచుకుంటూ వెళ్తాడు, తన మీద తను సెటైర్ వేసుకోవడానికైనా ఆయన చాలా తను పెద్ద సీరియస్గా తీసుకోడు, తను పెద్ద స్టార్ అనుకుంటుంది. మనం అనుకుంటే ఆయన పవర్ స్టార్ ఆయన అంత పెద్ద సీరియస్గా తీసుకోడు కాబట్టి దానికి ఒప్పుకున్నాడు. అందుకు ఒప్పుకున్నందుకు ఆయనకి మనస్ఫూర్తిగా మరొకసారి హ్యాట్స్ ఆఫ్. డ్యాన్స్ నెంబర్లు ఉంటాయి. డ్యాన్స్ నెంబర్ అంటే ఇప్పుడు నాటు సాంగ్లో చరణ్ బాబు తారక్ గారు ఇరగదీశారు. అంత పెద్ద డ్యాన్స్ నెంబర్ నడుచుకుంటూ వెళ్తుంటాడు, అది ఫన్. కుర్చీ మడతపెట్టి సాంగ్లో మహేష్ బాబు గారు శ్రీలా కుమ్మేశారు, బట్ ఈయన డ్యాన్స్ చేయండి నడుచుకుంటూ వెళ్తుంటాడు. సో ఈయన డ్యాన్స్ అంటే కాస్త ఇబ్బంది పడతారన్న ఐటమ్ మీద చేసిన ఇదే తప్ప, ఇప్పుడు అలాంటి వానావాన వెళ్ళి చిరంజీవి గారు కూర్చొని జస్ట్ లెగ్స్తోనే ఒక మూమెంట్ వస్తారు. ఈయన అలా కూర్చోబెట్టుకుని కనీసం లెగ్స్ కూడా ఓపెన్ అయినా. సో ఆయన మీద సరదాగా, ఎందుకంటే నెక్స్ట్ ఎలాగో డ్యాన్స్ చేశారు కాబట్టి చేస్తే ఆ ఫస్ట్ హాఫ్లో ఆ ఐటమ్ కానీ, అలాగే ప్రీ ఇంటర్వెల్ నుంచి స్టార్ట్ అయ్యే ఫైట్ కానీ, అండ్ చైల్డ్ ఎపిసోడ్, అలాగే అక్కడి నుంచి ఇంకా సెకండ్ హాఫ్ అయితే నాకు ఫ్యాన్స్ అందరూ, నేను ఒక అబ్బాయి కళ్ళ మీద నీళ్ళు పెట్టుకుని ఎప్పుడు తొలి ప్రేమన్నా ఎక్కడ టచ్ చేసేవన్నా అమెరికన్ అర్జెంట్గా హైదరాబాద్ వచ్చి మళ్ళీ సినిమా చూడాలి ఉందన్న థియేటర్లో అని తెగ ఫీల్ అయిపోయాడు. సో తొలి ప్రేమ సాంగ్ వచ్చే సందర్భం, అలాగే దేక్లెంగే సాంగ్ లాస్ట్ సాంగ్ అవ్వడం, అండ్ కళ్యాణ్ గారి స్వాగ్, కళ్యాణ్ గారి డైలాగ్ నేను ఇవే టార్గెట్గా పెట్టుకున్నా, ఇదే చూపిద్దాం అనుకున్నా. ఒకవేళ కళ్యాణ్ గారిని అద్భుతంగా చూపించడం కాకుండా ఇంకొక అద్భుతమైన కథ, ఇంకో అద్భుతమైన కళాఖండాన్ని నుంచి ఎవరిని ఎక్స్పెక్ట్ చేసి ఉంటే దయచేసి క్షమించండి. నాకు ఇదే వచ్చు, ఇలాగే చేస్తాను. అవునండి, మన దేశంలో మనం స్వేచ్ఛగా ఉండొచ్చు కదా. అంటే దాని ఉద్దేశం ఏంటంటే మనకి మన ప్లేస్లో అన్ని ప్లేసులు మన సేఫ్ అనే. పాత బస్సుకి వెళ్ళాం మనందరం సేఫ్ ఫీల్ అవ్వాలి, మన ప్లేస్ అది. అబ్బాయి ఏదో కొంచెం కంగారు పడుతుంది, ఎందుకంటే అక్కడ వేరే వాళ్ళు ఉన్నారు కాబట్టి కంగారు పడతారు. కాబట్టి మన దేశంలో మన స్వేచ్ఛగా ఎక్కడికైనా వెళ్ళొచ్చు కదా అన్న ఉద్దేశం. దేనికి అవుతుంది సెన్సార్కి? మాకు సెన్సార్ క్లియర్ చేసింది కదా, మన దేశంకి వెళ్తున్నాం, మన ప్లేస్ అని చెప్పి గర్వంగా చెప్తున్నాం. న్యూ హైదరాబాద్ అయినా ఓల్డ్ హైదరాబాద్ అయినా మన హైదరాబాదే, అక్కడ ఉన్న వాళ్ళు కూడా మన వాళ్ళే కదా, మన దేశం మనుషులే కదా. అందుకే సెన్సారే క్లియర్ అయిన తర్వాత ఇష్యూ ఉంటుంది. తరగలాత అనే వసంతం కథ రాసుకున్నప్పుడే, వసంతం అక్కడికి రాదు. అంటే లీల గురించి అతను ఎత్తుకుతున్నాడు, డైలాగ్ ఉంటుంది కదా, నువ్వా లీల దగ్గర రావట్లేదు, అందుకే లీలని దగ్గరికి వచ్చేలా చేశా. తమన్, మొత్తం తమన్ అండి, తమన్. నేను ఆ సాంగ్ వరకు వస్తుంది, మళ్ళీ గన్నేసిన తర్వాత ఒక హెవీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొడదామంటే లేదు బాబా, అదే సాంగ్ డీజే వర్షన్ కొట్టి చూపిస్తాను చూడని చెప్పి తను డీజే వర్షన్ కొట్టాడు. అలాగే నేను ఓన్లీ తొలి ప్రేమ సాంగ్ ఫిక్స్ అయ్యా, కానీ శ్రీలీల థీమ్ మొత్తం చేద్దామంది, మొత్తం తమన్ థాట్. శ్రీలీల పడగానే ఒక్కసారి అనగానే మొత్తం డైరెక్షన్ డిపార్ట్మెంట్కి మ్యూజిషియన్స్ అందరూ గూస్బంప్స్ వచ్చేసినాయి ఒకసారి. ఎందుకంటే మనకు ఆల్రెడీ బాగా అలవాటైన పాట, మనం బాగా విన్న పాట, బ్లాక్ బస్టర్ అయిన పాట కాబట్టి. సినిమాలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ మొత్తం అంటే ఎక్కడ ఏ కొయి కై ఏదొచ్చినా దట్ ఎంటైర్ క్రెడిట్ గోస్ టు మై బావ తమన్. 12 నుంచి 13 రోజులు నేను చెప్పినట్టు, 12 నుంచి 13 రోజులు ఇంత పెద్ద కమర్షియల్ సినిమాకి ఒకసారి యాక్షన్ ఉంటుంది, ఒకసారి విలన్తో కాన్ఫ్రంటేషన్ ఉంటుంది, ఇంకోసారి సరదా సన్నివేశం ఉంటుంది, ఇంకోసారి కామెడీ ఉంటుంది. ఒకే మూడ్లో ఉండే సినిమా అనుకోండి, ఒకటే యాక్షన్ ప్యాక్ సినిమా అనుకోండి, ఒక మూడ్తో సెట్ అయ్యి కొట్టేయచ్చు. రకరకాల ఎమోషన్స్, రకరకాల ఫన్నీ థింగ్స్, కళ్యాణ్ గారు పోనీ హీరోయిజం ఉండాలంటే హీరోయిజం ఉంటుంది. ఇన్ని ఎలిమెంట్స్ ఉన్న సినిమాకి కేవలం 10-12 రోజుల్లో ఇంత అద్భుతమైన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొట్టడం అనేది తమన్కే సాధ్యం, అందుకే తమన్ కొట్టాడు. అండ్ కళ్యాణ్ గారు చాలా రోజుల తర్వాత డ్యాన్స్ చేస్తున్నారు, హరీష్ ఏం మాత్రం విజువల్ కాంప్రమైజ్ అవ్వద్దు అని మా వెనకాల పట్టుబట్టి ఈ సాంగ్స్ ఏ సిచ్యువేషన్లో వస్తాయి, నీకు సాంగ్లో ఉన్న ప్రవేశాలు ఏంటని చెప్పి ఆయన డీటెయిల్గా నోట్స్ తీసుకొని, బేసిక్గా నాకు డైరెక్టర్ కోసం పనిచేశాను అని అంటారు కానీ ఒక 50% లేకపోతే 30% నా కోసం చేశారు. కళ్యాణ్ గారు అంటే எனக்கு లవ్. నా ఫ్రెండ్ వచ్చి డ్యాన్స్ చేస్తాడంటే ఆ ప్లేస్ అదిరిపోవాలి. ఆ 2 సాంగ్స్ నాకు వదిలేసి అని చెప్పారు ఈయన. సో నాకు సిచ్యువేషన్ ప్రకారం ఎలా ఉండాలి, ఇలా ఒక పోలీస్ అకాడమీలాగా ఉండాలి, ఎందుకంటే మీకు తర్వాత ఇక మరీ ఎక్కువ చెప్తే లీక్స్ అయిపోతుంది, కథలో కూడా అది పార్ట్ కాబట్టి. ఎందుకు రవివర్మన్ గారు వచ్చారంటే, ఇవాళ టాకీ షూట్ చేసిన ఆయన పోస్తావు, నెక్స్ట్ డే టాకీ షూట్, అక్కడి నుంచి డైరెక్ట్ సాంగ్ సెట్లోకి వెళ్ళిపోవాలి. సో ఈయన షూటింగ్ వదిలేసి ఆ సెట్కి లైటింగ్ చేసిన టైం మా కెమెరామెన్కి లేదు. అందుకు సంజయ్లా బన్సాలితో రామ్లీలా, బర్ఫీ ఇలాంటి మన అనురాగ్ బసుతో బర్ఫీ ఇలాంటి సినిమాలు తీసిన ఇండియా టాప్ కెమెరామెన్ రవివర్మన్ గారు, ఆనంద్ సాయి గారు ఒక మాట రిక్వెస్ట్ చేయగానే ఆయన వచ్చారు. ఆయన వచ్చి ఆ 2 పాటలు ఏమాత్రం కెమెరామెన్ ఇంకోతో ఉన్నాడు కదా అనకుండా ఆ 2 పాటలు ఆయన అద్భుతంగా షూట్ చేశాడు.
సో ఎందుకో బిగినింగ్ నుంచి ఈ సినిమాకి అలా కుదిరిందండి. ఇద్దరు ప్రొడ్యూసర్లు, ఇద్దరు కెమెరామెన్లు, ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్లు. సో కలెక్షన్ కూడా అలాగా డబల్ ధమాకాలాగా వస్తుందని ఇక్కడి నుంచి ఇద్దరు హీరోయిన్స్. కాబట్టి ఇప్పుడు సినిమా చూసాక చాలా ఎస్టానిషింగ్ అనిపించిన పాయింట్ ఏంటంటే సార్, అంత హ్యూజ్ క్యాన్వాస్ ఉన్న అంత సినిమాని, అంతమంది యాక్టర్స్, అంత కంటెంట్, మీరు యూ కుడ్ డ్రైవ్ ఇట్ ఇన్ జస్ట్ ఇన్ 40 days. యా ఎలాగండి అది? నేను అసలు రియలీ ఇట్స్ మ్యాజిక్. ఇలాగండి కొన్ని కేజీలు లాస్ అయ్యి కొంత మన ఏదో ఛానల్కి వెళ్తే సార్ త్వరగా చేసేయండి అంటే లంచ్ ఏదంటే అవ్వలేదండి. చూస్తే టైం 5 అయింది. ఏమైనా తెప్పించినా తింటారా అన్నాడు. అంటే ఒక 2 గంటలు నిద్ర ఉంటే తెప్పించండి అన్న. ఫుడ్ కాదు, 2 hours నిద్ర ఉంటుంది అంటే ఏం లేదు సార్. ఇట్స్ ఆల్ అబౌట్ కలెక్టివ్ డెసిషన్ అండి. అంటే కళ్యాణ్ గారు ఇచ్చిన డేట్స్ని సద్వినియోగపరచుకోవడం అనేది ఒకటి. టీమ్ సాలిడ్ టీమ్, అంటే ప్రొడక్షన్ సైడ్ నుంచి మైత్రి మూవీ మేకర్స్ ప్రొడక్షను, ఆనంద్ సాయి గారు లాంటి ఆర్ట్ డిపార్ట్మెంటు, ఆయనంక బోస్, రవివర్మ లాంటి అద్భుతమైన కెమెరామెన్స్, ప్రతి ఒక్కళ్ళు ఒక చెప్తున్నాం కదా ఒక సైనికుడిలాగా పనిచేశారు. అలా పనిచేయడానికి ప్రతి ఒక్కళ్ళకి ఇన్స్పిరేషన్ అంటే రేపు పొద్దున కళ్యాణ్ గారు సెట్లోకి వస్తున్నారు. రేపు పొద్దున కళ్యాణ్ గారు సెట్లోకి వస్తుంటే కెమెరామెన్ అద్భుతంగా చూపించారు. అందుకే సినిమాలో ఆయన అంత అందంగా ఎందుకున్నారు, అంత అందంగా ఎందుకున్నారు అంటే నేను ఈ ఎలిమెంట్స్ మీద ఎక్కువ ఫోకస్ పెడతా. ఒక్కసారి కథ అయిపోయింది కనుక సెట్లోకి వెళ్ళిన తర్వాత కళ్యాణ్ గారు ఒక్కొక్కసారి వెళ్ళి సార్ కొంచెం షర్ట్ మడత పడింది, కొంచెం ఇలా లూజ్గా వదిలేండి అని చెప్పి షర్ట్ సర్దడానికి కూడా 1 more చేసుకుంది ఉంది. నేను ఎందుకు చెప్తున్నానంటే ప్రతిసారి అసలు ఎవ్రీ టైం మెసేజ్లు వస్తున్న సారి కళ్యాణ్ అన్న 10 years బ్యాక్ తీసుకెళ్ళి 15 years బ్యాక్ చేసిన ఒక్కొక్కళ్ళు చెప్తా ఉంటే అమ్మాయి మన సెట్లో పడ్డ కష్టం అంతా వీళ్ళు అండర్లైన్ చేశారు కదా అని అనిపిస్తుంది. ఫాస్ట్గా చేయడం అనేది స్క్రిప్ట్ మీద ఉన్న క్లారిటీ అండి అంతే. అంకుశం బ్యాక్డ్రాప్ లేదు. కథ వచ్చిన తర్వాత మా స్క్రీన్ ప్లే రైటర్ దశరథ్ గారు అన్నారు, నువ్వు గమనించావా రాజశేఖర్ గారికి సీఎం గారికి ఉన్న రిలేషన్ లాగా ఇది కొంచెం ఉంది అన్నట్టుగా అన్నారు. సరే బ్లాక్ బాస్టర్ రిఫరెన్స్ కదా, తప్పే ఉంది. నో అనాలజీ యా అనాలజీ సార్. హీరో పోలీస్ క్యారెక్టర్ హీరో చేయడం అనేది ఎప్పటి నుంచో చూస్తున్నాం మనం. ఒక హీరో పోలీస్ క్యారెక్టర్ చేయడం మనం ఎప్పటి నుంచో చూస్తున్నాం. నేనే గబ్బర్ సింగ్ తీసా కదా, ఆయన భీమ్లా కూడా చేశారు కదా. అయినా సరే జనాలు వాళ్ళు ఇంత ఆదరిస్తున్నారంటే చెప్పే పద్ధతి, స్క్రీన్ ప్లే. థ్యాంక్ యూ. టచ్ వుడ్. చోట్ల ఎమోషన్ కానీ కంటెంట్ ఎక్కడికెక్కడ కనెక్ట్ చేసిన విధానం కానీ జనాలు ఇమీడియట్గా ఇదేముందనే ఒక మైండ్ సెట్ ఉంటుంది, కానీ అది రాయటం, అది తీసుకోవడం, ఆ పాయింట్ని మాత్రం హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ సార్. ఎక్కువ దేశభక్తి ఉన్నాయండి. జనసేన డైలాగులు ఎందుకు అంటే వ్యక్తిత్వం. నేను అదే ఏం లేదమ్మా, నేను మొన్న కూడా చెప్పా, గబ్బర్ సింగ్ లాంటి డైలాగ్ ఇవాళ నాకు కొంచెం లెక్కుందని రాస్తే కనుక, ఇప్పుడున్న పరిస్థితుల్లో రాస్తే ఆ లెక్క గెలిచిన సీట్ల ఇంకోటని ఆపాదిస్తారు. నేను ట్రెండ్ ఫాలో అను, ట్రెండ్ సెట్ చేస్తా అంటే ట్రెండ్ సెట్ చేయడం ఏంటి మిగతా పార్టీ అలయన్స్ సెట్ చేయడమా అని ఆపాదిస్తారు. సో మనం యద్భావం తద్భావం, అందుకే మనం చూసే పద్ధతి ఉంటుంది. కావాలని చెప్పి పొలిటికల్ టచ్ ఇద్దామని, ఎందుకంటే మనం సినిమా అనేది వ్యాపారం అండి. మనం వ్యాపారం చేస్తున్నాం, మనం ఎంటర్టైన్మెంట్ అమ్ముతున్నాం. ప్రతి ఓడు ఎంటర్టైన్మెంట్ కొనుక్కోవాలనుకుంటే తప్ప నువ్వు నా మనిషి కాదు, నేను నీకు అమ్మను అని అనలేం కదా మనం. సో ఎక్కడో గాజ్ డైలాగో లేకపోతే ఒక అవ్వ నా చెత్తి మీద నా తల మీద చేసి ఆశీర్వదిస్తుంది, ఆస్తులు అందరూ పోగేసుకుంటారు, ఆశీర్వాదాలు కొందరు సంపాదించుకుంటారు, ఇలాంటి డైలాగ్స్ ఎక్కడో 2 వైపులు ఉంటుంది. ఆ డైలాగ్ ఎందుకు వచ్చిందంటే చాలాసార్లు ఫ్యాన్స్ హీరోకి ఎలివేషన్ ఇస్తుంటారు కదా, మరి ఈయన అభిమానులు ఈయన సినిమా సక్సెస్ అయినా హిట్ అయినా ఎలా ఉన్నా అభిమానులు ఎప్పుడు ఉంటారు. ప్రతిసారి ఫ్యాన్స్ ఎలివేషన్ ఇవ్వాలా, ఈసారి హీరోతో ఫ్యాన్స్కి ఎలివేషన్ ఇప్పిద్దాం అని. సో నీ అభిమానుల్ని నేను ప్రేమించే వాళ్ళని అందరినీ చంపేస్తావంటే అభిమానుల్ని లేపేస్తావా? ఎంతమంది ఉంటారో తెలుసా? లెక్క పెట్టడానికి జన్మ సరిపోదు, లేపడం సంగతి తర్వాత. అంటే మా ఫ్యాన్స్కి ఎలివేషన్ కదా అది. సో డైలాగ్ సినిమాలో వచ్చేసింది కదా. అదే సార్, అందుకే మీరు మ్యాజిక్ అని అన్నారు, నేను మర్చిపోయిన బట్ మీరు అన్నారు, ఇది మాట నేను అనలేదు. అందుకే సరే ట్రైలర్ చూసారు మీరు, దేవిశ్రీ ప్రసాద్ మ్యూజికల్, హరిశంకర్ మ్యాజికల్ అనేసి. అవునండి, అంటే ఇలా ఉండే కుర్రాడు ఈడేం పని చేయ, అవును మార్కుల కోసం పనిచేసే కుర్రాడు కాదు, మార్కులు తెచ్చే కుర్రాడు కాదు, మార్పులు తెచ్చే కుర్రాడు.
సో చిన్నప్పటి నుంచి అతనికి ఆ మార్పు ఉందిగా, వార్డెన్లో మార్పు తీసుకొచ్చాడు చిన్నప్పుడే, అలా అనమాట. అంటే అది ముందే వచ్చింది కానీ ఆ డైలాగ్, కానీ ఈ రాజకీయ ప్రస్థానం ప్లస్ పవన్ స్టార్ యొక్క ఇమేజ్ అన్ని కలుపుకొని బ్యాలెన్స్గా మంచి సిమెంట్ కాంక్రీట్ వేసినట్టు అనిపించింది. బ్యాలెన్స్గా ఉన్నాను మీరే అన్నారు కాబట్టి కృతజ్ఞత, థ్యాంక్ యూ సార్. అవునండి, అవును అవునండి అవునండి ఆయన కూడా చెప్పారు. ఐ థింక్ స్వప్నిక అనే అమ్మాయి అనుకుంటాను. ఆయన అందుకే మీరు చూడండి, నాకు తెలిసి గ్లిజరిన్ కూడా మేము గ్లిజరిన్ అంటే కూడా తీసుకోలేదు. ఆయన కొంచెం టైం తీసుకొని అమ్మాయి డైలాగులు అమ్మాయిని చెప్పమని చెప్పి, ఈయన షాట్లు తీస్తున్నప్పుడు కూడా మన సహజంగా ఆర్టిస్ట్ అవతల ఉంటారు, కానీ అమ్మాయిని రమ్మని, అమ్మ నువ్వు లాస్ట్ నువ్వు ఎలా ఫీల్ అవుతావు అలా చెప్పమని చెప్పి ఆయన ఐ థింక్ గ్లిజరిన్ లేకుండా కళ్ళమ్మ నీళ్ళు పెట్టుకున్నారు ఆ సీన్లో. గ్లిజరిన్ లేకుండా ఆయన ఏడ్చారు. అండ్ దాన్ని ఏమంటారంటే, మొన్న అడిగారు ఒకళ్ళు, పవన్ కళ్యాణ్ గారిలో మీకు బాగా మీరు నేర్చుకోవాల్సిన గుణం ఏంది అని అన్నారు. అది అగ్రెషన్ అవ్వచ్చు, సమాధానం చెప్పడం అవ్వచ్చు, లేకపోతే ఒక టైంలో ప్రశ్నించడం అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. వీటన్నిటికీ కలిపి ఒక కామన్ పేరు పెట్టాలంటే, ఎవరైనా ఫ్యాన్స్ వచ్చి పట్టుకుంటే వాళ్ళని దగ్గర తీసుకోవడం అవ్వచ్చు, ఏదైనా సరే ఆయనలో నేర్చుకోవాల్సింది స్పందించే గుణం. అది అన్యాయమైన అభిమానమైన ఆయన స్పందించే గుణం. పటపటపట నీళ్ళు కారిపోతాయండి. ఏదైనా ఒక సమస్య వింటే ఆయన ఉంచుకోలేరు లోపల. ఆ సీన్ అద్భుతంగా రావడానికి కారణం ఆయనలో ఉన్న హ్యుమానిటీ బేసిక్గా. ఏం సార్ ఇదే సార్ ఈ పర్ఫార్మెన్స్ అని చెప్పింది. ఓహో కంటెంట్ అండి, అది బిఫోర్ ఎలక్షన్స్ తీసిన డైలాగ్ అది. ఆ తర్వాత లెంత్లో కుదరలేదు అది, అందుకే ఎక్కువగా క్యాంపెయిన్లో వాడాం. కాదండి, అది చాలా అంటే మార్కెటింగ్కి వెళ్ళే ప్రతిదీ నేను మా చాయ్ బిస్కెట్ మనీ అనురాగ్ ప్రొడ్యూసర్లు మా డిపార్ట్మెంట్ అందరం కూర్చొని ఏ కంటెంట్ బయటకు వెళ్ళాలి, ఏది కంటెంట్ బయటకు వెళ్ళాలి చాలా సీరియస్గా ఆలోచించాం. ఎప్పటికైనా సరే ఒక రీమిక్స్ చేస్తున్నాం అన్నప్పుడు ఒక తరానికి లేదా దాని ఫ్యాన్స్కి చిన్న లోపల కోపం ఉంటుంది, ఎందుకు ముందు ఆ పాటను చెడగొడతా అంటారు ఫస్ట్. మన దేవుడి దేవుని ఎప్పుడు నేను చెడగొట్టలా. మీరు ఎల్లు వచ్చి గోదరం తీసుకున్నా సరే బాలు గారిని బతిలాడి మళ్ళీ పాడించాం. సార్ వేరే సింగర్లు పాడడం కాదు, ఈ పాట మనకి ఎందుకు నాస్టాల్జియా ఫీలింగ్ వస్తుందంటే ఆ సింగర్ గొంతు, ఆ పాట వినగానే మనం ఆ సినిమా ఎవరితో చూసాము, గర్ల్ ఫ్రెండా, ఫ్రెండా, అన్నయ్య, తమ్ముడా, ఏ థియేటర్లో చూసాము, ఏ రోజు చూసాము, ఏ పండగకి చూసాము, ఇవన్నీ గుర్తొస్తుంది. సంగీతం ఉండే మెమరీ అలాంటిది. అందుకే నాస్టాల్జియా అంటుంటాం మనం. ఆ నాస్టాల్జియా పాడకూడదు. గబుక్కున ఈ సినిమాలో పాట ఉంది అనగానే మనోళ్ళు ఊరికే రెడీగా ఉంటారు కదా, అరే ఎందుకు ఆ పాట చెడగొడతారు మొదలెడతారు. సో లేనిపో నెగిటివిటీ ఎందుకు, ఒక సర్ప్రైజ్ సినిమాలో ఇద్దాము అని ఇంకా కరెక్ట్ 2 days ముందు. అవునండి, ఘంటసాల గారికి చెప్పాము. ఒక యాక్షన్ సీక్వెన్స్కి క్లాస్ సాంగ్ ఇళరాజా గారి తలరా తనే వసంతం అని పెట్టడము, అందులో సాహిత్యాన్ని ఒక యాక్షన్ సీక్వెన్స్కి పెట్టడం, దానికి విపరీతం అప్రిషియేషన్ వస్తుంది. థ్యాంక్ యూ. బిగినింగ్ నుంచి చెప్తున్నా, లిరిక్స్ అన్నా, పాటలన్నా, సాహిత్యం అన్నా నన్ను పూర్తిగా మాస్ అని చెప్పేసి గట్టి అవతల పెట్టకండి. నేను కూడా చాలా మంచి మంచి అంశాలు సినిమాలో పెడతాను. మైక్ అట్ట పెట్టండి, ఆ కెమెరా అట్ట తిప్పండి కొంచెం. సో శాస్త్రి గారు థ్యాంక్ యూ అని అందరూ కూడా చెప్పాం. క్రిమినల్స్తో కూడా సాహిత్యం మాట్లాడే అవకాశం ఇచ్చారని అందుకే పెట్టండి. అవునండి. సమాజంలో జరిగే అన్యాయాలతో పోలిస్తేనండి మన సినిమాలో చూపించి చాలా తక్కువ అండి. మీరు ఒకసారి న్యూస్లు చూడండి, మనుషులు ఇంత హారిబుల్గా ఉన్నారా, ఇంత దయనీయంగా ఉన్నారా. నిన్న మొన్న చూస్తే చిన్న చిన్న ప్రాపర్టీ కోసం 3 ఏళ్ల అమ్మాయిని, 4 ఏళ్ల అబ్బాయిని, బయట జరిగే అన్యాయాలతో చూస్తే సినిమాలో చూపించే వైలెన్స్ కామెడీలా ఉంటుంది నాకు తెలిసి. ఇంకా రథయాత్రప్పుడు అటాకులు జరుగుతున్నప్పుడు దంద్యం అనేది చాలా చిన్న విషయం అని నా ఫీలింగ్. రే ప్రెస్ మీట్ జరుగుతుంది, ఒక నిమిషం అంతేగా. ఎనీ మోర్ క్వశ్చన్స్ అండి? సో మరొక మారి సినిమాని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ Day 1 కంటే Day 2, Day 2 కంటే Day 3, Day 3 కంటే Day 4 ఇది కలెక్షన్లు పెరిగే సినిమా. సో థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ సో మచ్.